హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజారాం రౌత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఇప్పట్లో ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకుంటే సో గుండెలో నొప్పి అని చాలామంది అంటుంటారు. సో ఈ సిచ్యువేషన్లో అంటే దీన్ని ఎలా గుర్తించాలి, పర్టికులర్గా ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మా వ్యూవర్స్ వివరించారు సార్. మెయిన్గా ఛాతీ నొప్పి అని అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది హార్ట్ అటాక్ అని చెప్పేసి అనుకుంటాను. అది కొంత మట్టుకు కరెక్ట్. కాకపోతే ఛాతీ నొప్పికి కారణాలు అనేటివి అనేకం ఉంటాయి. అది ఏజ్ దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సపోజ్ యంగ్ ఏజ్ చిన్నపిల్లల లోపల చెస్ట్ పెయిన్ కారణాలు వేరే ఉండొచ్చు, అడల్ట్స్ లోపల కారణాలు వేరే ఉంటుండొచ్చు. బట్ ఇన్ జనరల్గా ఛాతీ నొప్పి యొక్క కారణాలు మెయిన్గా గుండెదానికి సంబంధించేసి హార్ట్ అటాక్ అని చెప్పేసి ముఖ్యంగా చెప్పుకోగలుగుతుంది. బట్ హార్ట్ అటాక్ ఒకటే కాకుండా మన హార్ట్ రిలేటెడ్గా పెరికార్డియల్ కండిషన్స్ అని చెప్పేసి పెరికార్డైటిస్ అట్లాంటిది కావచ్చు, లేదా హార్ట్ మజిల్ రిలేటెడ్ కండిషన్స్ మయోకార్డైటిస్ అట్లాంటిది, లేదా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని అంటాం అలాంటివి కావచ్చు. లేదని అనుకుంటే వాల్వ్స్ కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటుంటాయి. అంటే మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ అని చెప్పేసి అని, అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ అని చెప్పేసి అని, అట్లాంటి కారణాలు ఏదైనా ఉండొచ్చు. లేదా గుండెకి బ్లడ్ సప్లై ఒకవేళ తగ్గడం వల్ల అంటే హార్ట్ అటాక్ దానివల్ల కూడా రావచ్చు. లేదని అనుకుంటే ఇతర కారణాలు పల్మరీ థ్రాంబోఎంబోలిజం అంటే రక్తం గడ్డలు గుండె ఊపిరితిత్తులలోకి వెళ్ళిపోయే దాన్ని మనం పల్మరీ థ్రాంబోఎంబోలిజం అని చెప్పేసి అని అంటాం. అలాంటి దానివల్ల కావచ్చు. సో ఇలా హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ కొన్ని బృహద్దమని అంటే మనం అయోటా అని అంటాం కదా, అయోటా లేదా బృహద్దమని అది చిట్లిపోతూ ఉంటుంది, పగిలిపోతూ ఉంటుంది. దాన్ని డిసెక్షన్ ఆఫ్ అయోటా అంటాం. దానివల్ల కూడా కొన్నిసార్లు రావడానికి అవకాశం అనేది ఉంటుంటుంది. సో ఇలా మనం హార్ట్ రిలేటెడ్ హార్ట్ ప్రాపర్గా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా చాలాసార్లు మనకు ఛాతీ నొప్పి అనేది రావడానికి జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మన హాస్పిటల్కి వచ్చే వాళ్ళ దాంట్లోపల ఛాతీ నొప్పి అని చెప్పేసి అని వచ్చే వాళ్ళ దాంట్లోపల కేవలం ఒక 10 నుండి 15% మాత్రమే అది హార్ట్ రిలేటెడ్ కండిషన్ అయి ఉంటుంది. 85% ఆఫ్ ద టైమ్స్ అదర్ కాజెస్ ఉంటాయి మనకు. అంటే హార్ట్ కండిషన్ కానీ ఉంటుంటాయి మనకి. హార్ట్ కండిషన్ కాకుండా ఏముండొచ్చు అంటే ఛాతీ నొప్పి ద్వారా ప్రజెంట్ అయ్యేటి అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు మనకు. స్కిన్ అని అంటే ఇన్ ద సెన్స్ హర్పీస్ జోస్టర్ అంటే అప్పుడప్పుడు ఒక పర్టికులర్ దాంట్లోపల చిన్న చిన్న బుగ్గల్లాగా వచ్చేసి విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంటుంది, హర్పీస్ జోస్టర్ చెప్పేసి. సో అలాంటి కండిషన్ కావచ్చు. లేదనుకుంటే మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ అని అంటే మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లేదా బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కొన్నిసార్లు కీట్ సిండ్రోమ్ అని చెప్పేసి అని అంటూ ఉంటుంటాం. అంటే మనకు బోన్ కార్టిలేజ్ దగ్గర మనకు ఇన్ఫ్లమేషన్ లాగా రావడం అని చెప్పేసి అని అనొచ్చు. లేదని అనుకుంటే లోపల మళ్ళీ మనకు లంగ్స్ ప్రాబ్లంలలో ఉన్నా కూడా మనం చెస్ట్ పెయిన్ దాని ద్వారానే వస్తూ ఉంటుంటాం. లంగ్స్ ప్రాబ్లం ఏముండొచ్చు, ఒక్కొక్కసారి బ్రాంకైటిస్ అంటే సింపుల్ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి, దానివల్ల కూడా చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. లేదనుకుంటే న్యూమోనియా అంటే లంగ్ పెద్ద మొత్తంలో ఇన్ఫెక్షన్ అయిపోయి చీమ్ గడ్డ కట్టడం అట్లాంటిది ఉన్నప్పుడు కూడా మనకు న్యూమోనియా ఉన్నప్పుడు కూడా రావడానికి అవకాశం ఉంటుంటుంది. లేదనుకుంటే మన లంగ్ పైన ఒక కవర్ ఉంటుంది, ప్లూరా అని చెప్పేసి అని అంటాం, మెంబ్రేన్. ఆ ప్లూరా అనేది ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు కూడా మనకు విపరీతంగా ఛాతీ నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంటుంది. లేదు ఆ ప్లూరల్ క్యావిటీ దాని లోపల నీళ్లు రావడం, హైడ్రోథొరాక్స్ అని అంటారు, లేదా ఎయిర్ లాగా రావడం ఒక్కొక్కసారి, దాన్ని హైడ్రోన్యూమోథొరాక్స్ లేదా న్యూమోథొరాక్స్ అని, ఇలాంటివి ఉన్నా కూడా మనకు ఛాతీ నొప్పి అనేది రావడం జరుగుతుంది. అదర్ దాన్ దట్ ఇంకొక కామన్ ఫ్యాక్టర్గా వచ్చేది ఏంటి అంటే మన స్టమక్ రిలేటెడ్ కండిషన్స్. అంటే మనకిప్పుడు ఈ అసిడిటీ ప్రాబ్లమ్స్, బేసిక్గా అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, లేదా బెల్చింగ్స్ సివియర్గా ఉంటుంటాయి, ఎరప్టేషన్స్ అని అంటాం, దానివల్ల ఉన్న వాళ్ళకి కాస్త ఎక్కువ ఉంటుంటుంది. రెండోది హైయేటస్ హర్నియా అని అంటాం. అలాంటి కండిషన్స్లో స్టమక్ రిలేటెడ్ కండిషన్స్, లేదా కొన్నిసార్లు మనము ఈ కొలెసిస్టైటిస్ అని చెప్పేసి గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ కానీ, ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్స్ కానీ, సో ఇలాంటివి ఉన్నా కూడా మనకు ఓవరాల్గా ఈ ఛాతీ నొప్పి అని చెప్పేసి అనేది ఇది తెలుస్తూ ఉంటుంటుంది మనకి. సో
అందరు ఛాతి నొప్పి అని అంటే భయపడమని చెప్పేసి అని కాదు. ఎందుకు 85% ఆఫ్ ద టైమ్స్ ఛాతి నొప్పి అనేది వేరే కారణాల వల్ల అయ్యి ఉంటుంటుంది. కేవలం 10-15% మాత్రమే ఈ హార్ట్ అటాక్ రిలేటెడ్ దాని కండిషన్స్లలో రావడం అనేది జరుగుతూ ఉంటుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల లోపల మనకు ఛాతి నొప్పి వస్తున్నది అని అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా హార్ట్ అటాక్ దానికి సంబంధించినవి కాకుండా మిగతాయన్నీ ఎక్కువ చూస్తూ ఉంటుంటాం. మనం లంగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, అబ్డామినల్ ప్రాబ్లం ఏమైనా ఉందా, స్కిన్ ప్రాబ్లం ఏమైనా ఉందా, కొన్నిసార్లు వాళ్ళకి యాంగ్జైటీ, ఆ స్కూల్ ఫోబియాలో లేకపోతే ఇంటి వద్ద ఏదైనా ప్రాబ్లం అయ్యిండో, కొన్నిసార్లు ట్రామా ఉంటుంటాయి. చిన్నపిల్లలు ఏదో కొట్లాడుకుంటూ ఉంటుంటారు, దానివల్ల ఎక్కడో ఇంజురీ అవుతూ ఉంటుంటుంది. అది మీకు డైరెక్ట్గా చెప్పలేరు కానీ చెస్ట్ పెయిన్ అని అంటూ ఉంటుంటారు. సో అట్లా అంటే మన ఏజ్ ఫ్యాక్టర్ని బట్టే చేసుకొని మనం దాన్ని డివైడ్ చేసేసి ఇస్తూ ఉంటుంటాం. సో ఛాతీ నొప్పికి ప్రధానంగా మనకు కారణాలు ఇవన్నీ రకాలుగా వస్తూ ఉంటుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.